అయితే ఈరోజు దాదాపు 2,000 కోట్ల రూపాయలు కేవలం ఈ దరఖాస్తు ఫీజు ద్వారానే ఆదాయం సంపాదించాలని చెప్పేసి కూటమి ప్రభుత్వం టార్గెట్గా పెట్టుకుంటే ఇప్పటి వరకు దాదాపు కేవలం 160 కోట్ల వరకు అంటే కనీసం వాళ్ళు పెట్టుకున్నటువంటి టార్గెట్లు 5% కూడా రీచ్ కాలేదు. ఇక 3 రోజులు మిగిలి ఉండడంతో కూటమి ప్రభుత్వానికి ఇది ఒక పెద్ద టెన్షన్ అయితే క్రియేట్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరొక జిల్లాకి వెళ్దాం మనం. నెల్లూరు నుంచి మా ప్రతినిధి నరేష్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. నరేష్ చెప్పండి, ఇప్పుడు నెల్లూరు జిల్లాకు సంబంధించి మొత్తం 182 దుకాణాలు ఉన్నాయి. ఇందులో 84 షాపులకి కనీసం ఇంకా ఒక్క టెండర్ కూడా దాఖలు కాలేదు అని చెప్పేసి అధికారికంగా లెక్కలు చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకని అసలు నెల్లూరులో మద్యంకి సంబంధించినటువంటి షాపులు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది, ఈసారి ఎందుకని అలాంటి పరిస్థితి? అంటే 84 షాపులకి ఇంకా అక్కడ టెండర్లు దాఖలు కాలేదంటే ఏమనుకోవచ్చు? దీని వెనక ఏమైనా ఒక కుట్ర కానీ ఒక ఈ సిండికేట్ వ్యవహారానికి సంబంధించినటువంటి ఒక ప్రయత్నం, ఒక మాఫియా ఏమైనా నడుస్తుందని చెప్పుకోవచ్చా నరేష్? రాజుగారు, మొత్తానికి మీరు చెప్పినట్టు విధంగా ఏదైతే గత 5 సంవత్సరాల కాలంలో మద్యం ప్రియులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు, అనేక మంది ప్రాణాలు విడిచినటువంటి పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. ప్రత్యేకించి కూటమి ప్రభుత్వం మద్యం ప్రియులకు ఇచ్చినటువంటి ఆఫర్ ఏదైతే నూతన పాలసీ ఏదైతే ఉందో దానికోసం ఎంతోమంది మద్యం ప్రియులు ఎదురు చూస్తున్నటువంటి తరుణంలో ఇటు రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటు దుకాణాలకు ఇటు నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి 11 ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో దాదాపు కూడా 182 దుకాణాలకు నోటిఫికేషన్ విడుదల చేశారు జిల్లా కలెక్టర్. అయితే ఈ నేపథ్యంలో 1వ తేదీ నోటిఫికేషన్ జారీ చేసిన తర్వాత 6 రోజుల్లో కేవలం 182 షాపులకు దాదాపు కూడా 2 సంఖ్యలో 179 వరకే నిన్నటి రాత్రి వరకు వచ్చినటువంటి అప్లికేషన్స్ అని చెప్పుకోవచ్చు. అందులో 182కు సంబంధించినటువంటి దుకాణాలకు దాదాపు కూడా 84 మీరు చెప్పిన విధంగా ఇప్పటి వరకు కూడా ఆ షాపులకు సంబంధించి ఇంతవరకు కూడా దరఖాస్తులు దాఖలు చేసుకోకపోవడం ఇది అందుకు ఆందోళన కలిగిస్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ప్రభుత్వానికి భారీగా గండిపడుతున్నట్టు పరిస్థితి కనపడతా ఉంది. ఎందుకంటే ఇక్కడ ప్రధానంగా ఒకటే మనం చూసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ప్రధానంగా సిండికేటెడ్గా కూటమి సంబంధించినటువంటి నేతలు ఏర్పడుతున్నారు. ఈ సిండికేట్లో ఎవరు కూడా ఆ షాపులకు వేయడానికి లేదు. ఒకవేళ వేస్తే భవిష్యత్తులో వారికి ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనే ఒక ఆందోళన అయితే ప్రస్తుతం అయితే కొనసాగుతుంది. ఇప్పటి వరకు దుకాణాలు నడుపుతున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వైసీపీకి సంబంధించినటువంటి సానుభూతి వ్యక్తులు అని చెప్పుకోవచ్చు. వాళ్ళు మరలా వేస్తే కూటమికి సంబంధించినటువంటి నేతల యొక్క అంగీకారం లేని వారు ఈ యొక్క ఆన్లైన్ పద్ధతిలో దరఖాస్తులు చేసుకుంటే తర్వాత వాళ్ళు అనేక పరిణామాలకు దారితీస్తుందనే ఏదైతే హెచ్చరికలు అయితే జారీ చేసినటువంటి పరిస్థితుల్లో ఒక్కసారిగా కూడా ఎవరు కూడా ముందుకు రావట్లేదు. దాదాపు కూడా 11 ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో 182కు సంబంధించినటువంటి దుకాణాలు ఈరోజు టెండర్కి పిలిచారు. మరో 3 రోజులు మాత్రమే సమయం ఉంది. 9వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఈ యొక్క దరఖాస్తు చేసుకున్న వారు ఎక్సైజ్ ప్రొహిబిషన్ శాఖకు సంబంధించినటువంటి ఒక కార్యాలయంలో కూడా వీటన్నిటిని కూడా స్వీకరించేందుకు కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే ఇప్పటి వరకు కూడా అనేక దుకాణాల్లో ఇంతవరకు బోనీ కొట్టకపోవడం అనేది ఒక ఆందోళన కలిగిస్తుంది. ఈ నేపథ్యంలో డీసీ ఏదైతే డిప్యూటీ కమిషనర్తో పాటు ఏసీలు అదేవిధంగా మరికొంతమంది సూపరింటెండెంట్కి సంబంధించినటువంటి ఎక్సైజ్ అధికారులు ఎక్కడెక్కడ బోనీ కానటువంటి దుకాణాలకు సంబంధించినటువంటి ఏరియాస్కి వెళ్తున్నారు. ఆ ఏరియాలో ఉన్నటువంటి మరికొంతమందిని పిలిపించి మీరు వేసుకోండి, ఏదైతే టెండర్కి సంబంధించినటువంటి ఆన్లైన్ పద్ధతిలో మీరు చేసుకోండి, మేము మీకు భరోసా ఇస్తాము, ఎవరికి మీరు భయపడొద్దు అంటూ కూడా కొన్ని ఏదైతే సర్వేలు అయితే జరుగుతూ ఉన్నాయి. ఇంతవరకు ఇప్పటి వరకు ఎప్పుడు కూడా ఈ యొక్క దుకాణాలకు సంబంధించి ప్రైవేట్కి సంబంధించినటువంటి ఆన్లైన్ పద్ధతిలో నోటిఫికేషన్ జారీ అయితే దాదాపు 182కు సంబంధించినటువంటి షాప్స్కి వందల సంఖ్యలో అంటే 400 నుంచి 500 వరకు కూడా ఇటు టెండర్లు వేసేటువంటి పరిస్థితి గతంలో ఉండేది. అయితే ఈసారి కనీసం 182కి డబుల్ ఎంట్రీ కూడా లేకపోవడం, 2 సంఖ్యలో దాటకపోవడం, 3 అంకెల సంఖ్యలో దాటకపోవడం వెనక అయితే భారీ కుట్ర అయితే నెల్లూరు సంబంధించినటువంటి జిల్లాలో కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతుంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 3,300 షాపులకి దాదాపు కూడా 8,000కు పైగా కూడా ఇంతవరకు రాకపోవడం అనేది ప్రస్తుతం ఒక ఆందోళన కలిగిస్తున్నటువంటి పరిస్థితి. ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చాల్సినటువంటి పరిస్థితుల్లో ఈరోజు సిండికేటెడ్ అయినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు ఈరోజు ప్రభుత్వానికి గండి కొడుతున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఈ నేపథ్యంలో ప్రైమ్ నేను తీసుకున్నటువంటి ఒక స్పెషల్ ఎక్స్క్లూజివ్ కూడా చాలా వరకు కూడా నరేష్ ఇక్కడ ఒక విషయం ఏంటంటే ఇప్పుడు గతంలో అంటే ప్రభుత్వానికి ఈ దుకాణాలు ఉండేవి కాబట్టి సో ప్రభుత్వానికి ఎక్కువ నేరుగా ప్రభుత్వ దుకాణాలు అమ్మినటువంటి మద్యం ద్వారా ఆదాయం వచ్చేది. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చాక దాన్ని ఎక్సైజ్ పాలసీని మార్చి ఈరోజు ప్రైవేటు వ్యక్తులకి ఈ దుకాణాలు కేటాయించేటువంటి సందర్భంలో దరఖాస్తు ఫీజు ద్వారానే దాదాపు 2,000 కోట్ల రూపాయలు ఆర్జించాలని చెప్పేసి లక్ష్యంగా పెట్టుకుంది. ఎందుకంటే దరఖాస్తు రూపంలోనే భారీ ఎత్తున ఈరోజు ప్రభుత్వానికి ఆదాయం సమకూరాల్సినటువంటి పరిస్థితి. కానీ ఇక్కడ సిండికేట్లుగా మారినటువంటి వ్యక్తులు దరఖాస్తులు వేయనీయకుండా చాలా మందిని
భయపెడుతున్నారని చెప్పేసి, కొంతమందిని బెదిరిస్తున్నారని చెప్పేసి, కొన్ని షాపులకు కనీసం మీరు ఇందాక చెప్పినట్టు డబుల్ ఎంట్రీ కూడా లేకుండా, కొన్ని షాపులకి అసలు ఇంకా బోని కూడా కానటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. సో దీని వెనక ఒక మాఫియా ఏమన్నా ఉందని మనం అనుకోవచ్చా? దీనివల్ల ప్రభుత్వ ఆదాయానికి గండి పెడితే రేపు రానున్నటువంటి రోజుల్లో రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, అంతేకాకుండా గతంలో మనం చూసా ఏ విధంగా మద్యానికి సంబంధించినటువంటి నిధులు ఏ విధంగా వినియోగించారనేది. సో దాని మీద ఇది ప్రభావం చూపిస్తుంది అనుకుంటారా? అంటే కూటమికి సంబంధించినటువంటి కొంతమంది నాయకుల ప్రవర్తన ఈరోజు ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారిందని మనం అనుకోవచ్చా నరేష్? ఖచ్చితంగా రాజు గారు, ఏదైతే ఆంధ్రప్రదేశ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా మద్యం పాలసీ, నూతన పాలసీ విధానాన్ని తీసుకువచ్చే ప్రయత్నం అయితే చేసింది. ఈ నేపథ్యంలోనే గతంలో ఉన్నటువంటి మద్యం పాలసీకి భిన్నంగా కూడా ప్రైవేటుకి సంబంధించినటువంటి ప్రైవేటు వ్యక్తులకు ఈ యొక్క మద్యం టెండర్ల నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే ఇక్కడ ప్రధానంగా జిల్లాలో ఉన్నటువంటి 182 షాపులకు ఇప్పటి వరకు కూడా, ఎందుకంటే వాటికి దాదాపు 2 లక్షల రూపాయలు ఎంట్రీ ఫీజు ఉంది. సో దానికి సంబంధించినటువంటి దాంట్లో దాదాపు 115 కోట్ల వరకు కూడా ఆదాయం రావాలి. అయితే ఇక్కడ ప్రధానంగా 182 షాపులకు ఇప్పటి వరకు ఇంకా 80కి సంబంధించినటువంటి షాప్ బోనీ కొట్టడం ఇంతవరకు లేదు. ఇంతవరకు బోనీ లేకపోవడం, అక్కడ ఎవరు దరఖాస్తులు చేసుకోకపోవడం వెనకాల కారణాలు ఏంటి? ఇప్పటికే ఎక్సైజ్ సంబంధించినటువంటి అధికార యంత్రాంగం అంతా ఎక్కడైతే ఏ ఏరియాల్లో ఇంతవరకు ఆ షాప్కి సంబంధించినటువంటి ఆన్లైన్ పద్ధతిలో దరఖాస్తులు చేసుకోలేదో ఆ దరఖాస్తులు ఎందుకు చేసుకోలేదు? అక్కడ నాయకులు ఎవరైనా, కూటమికి సంబంధించినటువంటి నాయకులు ఎవరైనా కూడా సిండికేటెడ్ ఏర్పడ్డారా? ఎవరిని వేయకుండా వీటన్నిటిని కూడా పూర్తి స్థాయిలో విస్మరిస్తున్నారని దాని అంశం మీదే పూర్తి స్థాయిలో కూడా జిల్లా కలెక్టర్ అధ్యక్షతన కూడా ఒక సమావేశం ఏర్పరచుకున్నారు నిన్నటికి కూడా. ఎందుకంటే 3 రోజులు మాత్రమే ఉంది. 3 రోజులు ఉంటే ఇంతవరకు 182 షాపులకి 179 అప్లికేషన్స్ ఇంతవరకు దాఖలు చేయడం, ఇంకా 80 షాపుకి ఇంతవరకు దాఖలు చేయకపోవడం కారణాలు దాని మీద కూడా ప్రత్యేకించి కూడా చెప్తున్నారు. అయితే ఇప్పటికే జిల్లాకు సంబంధించినటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రివర్గం అంతా కూడా దీని మీద పూర్తి స్థాయిలో కసరత్తు చేస్తూ ఉంది. కూటమికి సంబంధించినటువంటి నాయకులు కూటమిగా ఏర్పడి ఒక టెండర్ ఏదైతే సిండికేటర్గా ఏర్పడుతున్నటువంటి తరుణంలో ఈ ప్రస్తుతం అయితే పుకార్లు షికార్లు అయితే అవుతున్నటువంటి పరిస్థితిలో నాయకులకు కూడా, ఏదైతే నేతలకు కూడా, ఒకవైపు ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అయ్యుండొచ్చు, మంత్రులు అయ్యుండొచ్చు, అయితే హితోపదేశం చేస్తుందని ఎవరు కూడా టెండర్ల విషయంలో ముందుకు రావాకండి, సిండికేటెడ్గా ఏర్పడవాకండి. నెల్లూరులో కొంతమంది ఎమ్మెల్యేలు స్వచ్ఛందంగా ఏదైతే బహిరంగంగానే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే కోట్ల రూపాయలు వచ్చే ఆదాయాన్ని ఈరోజు గండి కొట్టేందుకు సిండికేట్లు ఏర్పడడం ఇది మంచి పద్ధతి కాదు. కూటమి ప్రభుత్వంలో నారా చంద్రబాబు నాయుడు తీసుకున్నటువంటి పాలసీలకి ఇది వ్యతిరేకం అంటూ కూడా కొంతమంది అయితే చెప్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తానికి 11 ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో 182 షాపులకు సంబంధించి ఇంకా 80 షాపుల్లో బోనీ కొట్టకపోవడం అనేది జిల్లాలో ఒక ఆందోళన అయితే కొనసాగుతుంది అధికార యంత్రాంగంలో. మరి వాటన్నిటి మీద మరో 3 రోజుల్లో ఎలాంటి కసరత్తు జరగబోతుంది? 182 షాప్స్కి దాదాపు కూడా 500 పైగా ఇక్కడ టెండర్లకు సంబంధించి నోటిఫికేషన్ వేస్తే తప్ప ఆదాయం అయితే ఖచ్చితంగా రాదు అనేది మాత్రం తెలుస్తూ ఉంది. దీని మీద మరి ఎలాంటి కసరత్తు చేయబోతున్నారో, జిల్లా యంత్రాంగం ఎలా ముందుకు వెళ్ళబోతుందో మరి కొన్ని రోజులైతే వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఉంది రాజు గారు. థ్యాంక్ యూ నరేష్. సో మొత్తానికైతే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా నూతన ఎక్సైజ్ పాలసీ ద్వారా భారీ ఎత్తున ఆదాయం సమకూర్చుకోవాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం భావించినప్పటికీ కూడా ప్రస్తుతం కొంతమంది నాయకుల చేష్టలతోటి కనీసం చాలా వరకు దుకాణాలకి ఒక్క టెండర్ కూడా దాఖలు కానటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. కనీసం ఇప్పటి వరకు ఆశించినటువంటి ఆదాయంలో 5% కూడా ఈ దరఖాస్తుల రూపంలో రాకపోవడంతో తర్జన భర్జన పడుతూ ఉన్నటువంటి పరిస్థితి మా ప్రతినిధి ద్వారా తెలుస్తుంది.